హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్లీ బడ్జెట్ వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మాత్రం మీకు స్పెషల్గా మైసూర్ బోండా. ఇది కేవలం ఒక పిండి వంటకం మాత్రమే కాదండోయ్, ఎంతోమంది జ్ఞాపకాలు, ఒక అద్భుతమైన చిరునామా కూడా. ఆ వేడి వేడి బోండా తింటుంటే చిన్ననాటి తీపి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అటువంటి ఒక మనసుని కదిలించే కథ ఇదైతే మాత్రం ఒక్కసారి వినండి. కథ పేరు మైసూర్ బోండా. ఇంకా కథలోకి వెళ్ళినట్లయితే మా ఊరు ఒక చిన్న పల్లెటూరు. ఊరి చివర ఒక చిన్న టీ కొట్టు అయితే మాత్రం ఉండేది. ఆ కొట్టుని నడిపేది రామయ్య తాత. ఆయన వయసు 80 ఏళ్ళు ఉంటాయి. కానీ ఆయన చేతిలో ఉన్న నైపుణ్యం మాత్రం 20 ఏళ్ళ యువకుడిదైతే మాత్రం అనుకోవచ్చు. ఆ కొట్టులో దొరికే మైసూర్ బోండా గురించి చుట్టుపక్కల 5-10 ఊర్లు కూడా బాగా ఫేమస్ కూడా. నేనైతే మాత్రం చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ప్రతి ఆదివారం ఆ కొట్టు దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ బోండా ఎలా చేస్తారో నేను చాలా ఆసక్తిగా గమనించేవాడిని. చూసారా, మైదా పిండి, పెరుగు, కొంచెం వంటసాడ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ కలిపి ఒక పద్ధతిలో కలుపుతూ ఉంటే ఆ మిశ్రమం నుంచి వచ్చే ఒక వింతైన వాసన ఇప్పటికీ కూడా నాకు చాలా బాగా గుర్తుంది. ఇకపోతే రామయ్య తాత ఆ పిండిని చేతిలో మలుస్తూ నూనెలో కడాయిలో వేసే తీరు ఒక కళాఖండంలాగే చెప్పాలి. చాలా కొంతమందికే వస్తుంది. ఇంకా నాన్నతో గడిపిన ఆ క్షణాలు, నాన్నకి ఆ బోండా అంటే చాలా అమితమైన ఇష్టం. రామయ్య ఈరోజు కొంచెం కారంగా అల్లం తగిలేలాగా వెయ్యి అని చెప్పి అయితే అడిగేవారు. ఇంకా రామయ్య తాత ఊరుకుంటాడా? చిన్న నవ్వు నవ్వి, నీ రుచి నాకు తెలుసులే కృష్ణమూర్తి అని తన పనిలో నిమగ్నమయ్యేవాడు. ఇంకా వేడివేడి బోండాలను పల్లి చెట్టుతో కానీ, అల్లం చట్నీ కానీ, టొమాటో చట్నీ ఇస్తుంటే ఆ చలికాలం సాయంత్రంలో ఆ అనుభూతి స్వర్గంలా ఉండేది. నాన్న తన చిన్ననాటి కష్టాలను, జీవిత పాఠాలను ఆ బోండా తింటుంటే కానీ నాకు చాలా వివరంగా చెప్పేవారు. చూడరా, ఈ బోండా అలాగే జీవితం కూడా పైన కరకరలాడుతూ ఉన్నా లోపల మెత్తగా ఉండాలి. అంటే పైన కఠినంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం ఖచ్చితంగా దయాగుణం ఉండాలి అని ఆయన చెప్పిన మాటలు నా చెవిలో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. ఆ ఆదివారాలు నా జీవితంలో చాలా అత్యంత విలువైనవి. కాలం మారింది, కాలం చేసిన గాయం ఇంటికి కాలం కరిగిపోతూ ఉంటుంది. నేను చదువు కోసం, ఉద్యోగం కోసం తెలియకుండానే ఏదో పని మీద పట్టణాలకి వచ్చేసాము. జీవితం పరుగు పందల్లా మారిపోయింది ప్రతి ఒక్కరికి. మధ్యలో ఇంటికి వెళ్తున్నా రామయ్య తాత కొట్టుకు వెళ్ళటం కంప్లీట్లీ తగ్గించేశాము. ఒకరోజు ఫోన్ వచ్చింది. సడన్గా నాన్నకి ఆరోగ్యం బాగోలేదని ఆందోళనతో ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాన్న మంచం మీద ఉన్నారు. ఆయన ప్రాణం తక్కువగా ఉంది. ఆయన్ని చూస్తున్నప్పుడు నాకు కంట్లో ఏడుపు ఆగలేదు. ఆయన నన్ను గుర్తుపట్టారు. బలహీనమైన స్వరంతో ఇలా అన్నారు మా నాన్న, ఒకే ఒక్కసారి రే రామయ్య తాత బోండా తింటే బాగుండు కదరా అని అనేసరికి నేను వెనక ముందు ఆలోచించకుండా నేను వెంటనే పరిగెత్తుకుంటూ రామయ్య తాత కొట్టు దగ్గరికి అయితే వెళ్ళాను. కానీ ఏం చేస్తాం, అప్పటికి దురదృష్టవశాత్తు రామయ్య తాత అప్పటికే కన్ను మూశారని తెలిసింది. ఆయన కొట్టు మూతపడి ఉంది. ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితిలో నేను ఏడుస్తూ తిరిగి ఇంటికి వచ్చాను. నాన్న అడిగిన కోరిక తీర్చలేకపోయానే బాధ నన్ను కుమ్మిలిపోయేలా చేసింది. ఇంకా అనుకోకుండా మరుసటి రోజు నాన్నగారు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఆ ఆదివారం నా జీవితంలో చీకటి రోజుగా మిగిలిపోయింది. మళ్ళీ ఆ రుచి దొరికితే సంవత్సరాలైతే గడిచిపోయాయి. నాన్న చనిపోయి 10 ఏళ్ళు అయింది. ఈరోజు నేనైతే మాత్రం ఒక హోటల్ని అయితే మాత్రం నడుపుతున్నాను సిటీలో. ఒకరోజు అనుకోకుండా నా భార్య
వంటగదిలో మైసూర్ బోండా వేసింది. ఆ వాసన నా ముక్కులోకి రాగానే ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. ఏదో తెలియని కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. నేను ఆ బోండా తిన్నప్పుడు అదే రామయ్య తాత చేతి రుచి, అదే నాన్నతో గడిపిన మధురమైన క్షణాలు నాకు గుర్తొచ్చాయి. నాన్న లేరు, రామయ్య తాత లేరు, కానీ వారు పంచుకున్న ఆ ప్రేమ, ఆ జ్ఞాపకాలు ఈ బోండా రూపంలో నాలో జీవిస్తూనే ఉన్నాయి. చివరకు నాకు అర్థమైందైతే మాత్రం ఒకటే ఫ్రెండ్స్, ఆహారం ఉంటే కేవలం కడుపు నింపుకునేది కాదు, అది మనుషుల్ని, అనుబంధాలని కలిపి ఉంచే ఒక అద్భుతమైన వారధి అని చెప్పేసని ఆ రోజు నేను ఆ బోండా తింటూ నాన్నని తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకొని చాలా బాధపడ్డాను. కానీ ఆ కన్నీళ్ళలో బాధ కంటే ఆయనతో గడిపిన తీపి జ్ఞాపకాలే నాకు చాలా వరకు ఎక్కువగా గుర్తున్నాయి. మైసూర్ బోండా తింటున్న ప్రతిసారి కూడా నాన్న చెప్పిన జీవిత పాఠం గుర్తొచ్చేది. జీవితం పైన కరకరలాడుతూ ఉన్నా లోపల మాత్రం ఎప్పుడూ మెత్తగా సున్నితంగా ఉండాలి. నిజంగానే ఆ రుచి వెనక ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే నాదొక చిన్న ప్రశ్న, మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రత్యేక వంటకం ఏమైనా ఉందా? అది మీకు ఎవరికైనా గుర్తు చేస్తుందా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే మాత్రం మా అమ్మ చేసిన పప్పుచారు అసలు నాకు ఇంకా మౌనం. ప్రపంచంలో ఎంతటి ఖరీదైన హోటల్కి వెళ్ళినా, ఎంత 5 స్టార్ వంటకాన్ని తిన్నా ఒక మనిషి తన అమ్మ చేతి రుచి సాటి వచ్చేది ఏది ఉండదు కదా. నా పరిసరాల్లో చాలామంది గుర్తుండిపోయే ఒక ప్రత్యేక వంటకం ఏంటంటే అమ్మ చేసిన కమ్మని పప్పుచారు. అసలు ఆ రుచిలో ఏముంటుందండి? ఇది కేవలం ఉప్పు, కారం, చింతపండు మిశ్రమైతే కాదు, ఇది ఎమోషనల్ బాండ్. అమ్మ ఆ పప్పును ఉడికేపెట్టేటప్పుడు, కరెక్ట్గా తిరగమూత వేసేటప్పుడు ఆ గది మొత్తం వచ్చిన వాసనతో ఆమె ప్రేమ అయితే ఉంటుంది. ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు అమ్మ ఖచ్చితంగా చేసేది ఆ వేడి వేడి పప్పుచారు అన్నమే. చూశారు కదా ఫ్రెండ్స్, మీలో కూడా మీ అమ్మ చేసిన వంటకం ఏమి ఇష్టమో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే మీకు ఇంకే వంటకాలు అనేది ఎక్కువ మెమరబుల్గా ఉంటుందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. అలాగే ఈ చిన్న ఛానల్ని, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి.